పేరు సాయి ప్రసాద్, వెల్లిక సాయి ప్రసాద్. జై శ్రీరామ్. పైకి లేవు నిమ్మల్ నోకరాజు గారు పైకి లాగండి. అది లేవు మౌత్ ఎక్కడే. జై శ్రీరామ్. నిమ్మల నోకరాజు, సిక్కుడుపాడ గ్రామం, సీతారాముల వారి అర్చకుడిగా సేవ చేస్తాం. జై శ్రీరామ్. వధిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో, మాది మరవండి పుత్ర గంగరాజు రాంపూల్ చేసి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అది సూర్యవాడి గ్రామం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వినోద్ కుమారు, మాది కుమ్మర్పతి గ్రామం. దుర్గమ్మ తల్లికి సేవ చేస్తున్నాను. రేపు మళ్ళీ గుడి రాకపోతే ఇప్పుడు శ్రీరామ భక్తునిగా సేవ చేస్తున్నాను. జై శ్రీరామ్. అదే చాలా నాగపల్లి గ్రామం సీతారామ చావుగా చేస్తారు. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. నా పేరు ఇనవాడ పోతురాజు, మాది శాంతనగరం. లాగలింగేశ్వర స్వామి ఉంది మాకు. ఆ లాగలింగేశ్వర స్వామికి సేవ చేసుకుంటున్నాను నేను. మాది శాంతనగరం. జై ఉపన్యాసాలు అతిథులు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి మర్యాద ఏంటి చేశారక్కడ? వాళ్ళ కాళ్ళు కడిగి ఫస్ట్ క్లాస్ గా కుంకుమ బుట్లు పెట్టి బ్రహ్మాండంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ అతిథులు అవలంబిస్తున్నటువంటి పద్ధతిని మీరు వాళ్ళతో కలిపి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఆ పద్ధతిని ప్రతిరోజు కూడా మీరు కూడా అవలంబించి ఆ దైవంతో సమానంగా మీరు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అయితే దైవంతో సమానంగా ఉండాలని కోరుకునేటట్టు ముందు మీరు ఆ దైవానికి దగ్గర అవుతారు. జైరామ్ శ్రీరామ్ అన్నారు కదా. ఇప్పుడు ఆ జైరామ్ శ్రీరామ్ అని ఎవరైతే బియ్యం ఒక్కసారి ప్రతిరోజు కూడా అనగలుగుతారో ఆ వాళ్ళకి ఖచ్చితంగా దైవత్వం ఏర్పడుతుంది. అంతే తప్ప పుట్టుటి మాటలు ఇక్కడ అనేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి దగ్గర మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే దైవత్వం రాదు. దైవత్వం అనేటటువంటిది ప్రత్యేకమైనది. ఆ దైవత్వం వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఎదటి వ్యక్తులు గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు, ఎంతో చక్కగా వారిని పూజించేటటువంటి స్థాయికి వస్తారనమాట. అంచేత ప్రతి ఆడపడిసి మగవారు కూడా ఆ దైవత్వం పొందేలాగా ఆ శ్రీరామచంద్రుడిని ఎల్లవేళ బియ్యం ఒకసారి ఉదయం లేచిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఖచ్చితంగా బియ్యం ఒకసారి ప్రార్థించిన తర్వాత అప్పుడు మీ కాల్పుచాలు తీసుకొని మీ తాలూకు పరిపాలనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నమస్వాయ భక్తులు ఉన్నారు కదా, నమస్వాయ భక్తులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 108 సార్లు ఉదయం లేచిన వెంటనే మీ చేతులు చూసుకొని ఆ చేతులు చూసుకున్న తర్వాత అప్పుడు దేవుడిని మొత్తం చూసుకొని మీరు ఖచ్చితంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి 108 సార్లు నిష్టగా కూర్చొని ఏ విధమైనటువంటి సమస్యలు బుర్రలో కలగకుండా ప్రశాంతంగా 108 సార్లు అనగలిగారంటే అనుమానం లేకుండా మీరు అన్నటువంటి మాట ఎవరికన్నా ఏదన్నా మాట్లాడాలనుకుంటే అది ఖచ్చితంగా జయమైపోతుంది. కాబట్టి ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని మరలా నేను వచ్చినప్పుడు మాత్రం మీరందరూ ఎంత గొప్ప దైవత్వాన్ని పొందారు నేను చూస్తాను. తప్పకుండా మీరు అందరూ చేస్తారు కదా విధంగాను. ఓకే, అయితే ఇప్పుడు ఈ సమావేశంలోని మొట్టమొదటిగా ఈ సంఘం అధ్యక్షులైనటువంటి దుచ్చల కృష్ణ గారు వారి యొక్క సందేశాన్ని వినిపించినందుగా మరి ప్రార్థిస్తున్నాము. ముందుగానే ఆర్చకులకి హాజరు చేసుకోవాలి. ఈకే సింగల దొర, కొత్తూరు దేవుడు,
సోల వెంకటేశ్, జై శ్రీరామ్. దోసపట్టి చిన్నారావు, లోత